లక్షల కోట్ల విలువైన సంపద ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేని వాల్ట్ బి సీక్రెట్. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ మోస్ట్ మిస్టీరియస్ టెంపుల్స్ మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈరోజు వీడియోలో దీని కంప్లీట్ హిస్టరీతో పాటు ఆ ట్రెజర్ వెనుక ఉన్న అసలైన స్టోరీని మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా వీడియో సెకండ్ హాఫ్ అస్సలు మిస్ అవ్వకండి, బికాస్ అక్కడ మనం ఆ వాల్ట్స్ గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. 100 ఏళ్ల చరిత్రని ఈ 10 minutesలో డెన్స్గా ప్యాక్ చేసి క్రియేట్ చేసిన వీడియో ఇది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇంటు ద హిస్టరీ. కలియుగం మొదలైన 950 సంవత్సరాల తర్వాత కేరళలోని కాసర్గోడ్ అనే ప్రాంతంలో బిల్వమంగళ స్వామియార్ అనే ఒక ఋషి ఉండేవాడు. ఈయన అపారమైన విష్ణు భక్తుడు. తన జీవితం మొత్తం కేవలం ఆ శ్రీ మహావిష్ణువు దర్శనం కోసమే తపించిపోయేవాడు. ఒక రోజున అనంతపుర అనే సరస్సు ఒడ్డున కూర్చొని ఆ శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. అలా తపస్సులో నిమగ్నమై ఉన్న ఆయన ముందు హఠాత్తుగా ఒక అందమైన చిన్నపిల్లాడు ప్రత్యక్షమవుతాడు. ముఖంలో దైవకళ ఉట్టిపడుతూ తన వైపే చూస్తూ ప్రశాంతంగా నవ్వుతున్న ఆ పిల్లాడితో, నాయనా, ఎవరు నువ్వు? ఈ దట్టమైన అడవుల్లో ఒంటరిగా ఏం చేస్తున్నావు? అసలు నీ తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడున్నారు అని అడిగాడు. దానికి ఆ పిల్లాడు, నాకు తల్లిదండ్రులు లేరు, ఉండడానికి సరైన చోటు లేదు, నన్ను మీతో పాటు మీ ఆశ్రమంలో ఉండనిస్తారా అని అడిగాడు. అది విన్న స్వామియార్ క్షణం కూడా ఆలోచించకుండా ఆ బాలుడు తనతో పాటు ఉండడానికి ఒప్పుకున్నాడు. ఇక ఆ రోజు నుండి ఆ పిల్లాడు స్వామియార్తో ఆనందంగా గడపడం, ఆయన్ని ఆట పట్టిస్తూ ఆయనకు చాలా దగ్గర అవడం జరిగింది. దాంతో స్వామియార్ కూడా ఒకరోజు ఆ బాలుడితో ఎప్పటికీ తనతోనే ఉండిపోమని, తనను విడిచి వెళ్ళిపోవద్దని కోరుతాడు. దానికి ఆ బాలుడు, మీరు నా మీద కోపం చూపించినంతవరకు నేను మీతోనే ఉంటాను, కానీ ఎప్పుడైతే నా మీద కోప్పడతారో ఆ క్షణమే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను అని షరతు పెడతాడు. అది విన్న స్వామియార్, సరే, నేను ఎప్పుడూ నీ మీద కోప్పడనులే అని మాటిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయితే ఒకరోజు స్వామి పరమ పవిత్రంగా చూసుకునే సలాగ్రామం రాయిని ఈ పిల్లాడు నోట్లో పెట్టుకుని కొరకడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఋషులు, మునులు ఆ సాలగ్రామాన్ని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుగా కొలుస్తారు. కాబట్టి ఆ రాయిని నోట్లో పెట్టుకుని ఆడుకుంటున్న ఆ పిల్లాడి మీద స్వామివారికి కోపం వచ్చి గట్టిగా అరిచేశారు. అంతే, ఒక్కసారిగా తన ఎదురుగా ఉన్న ఆ చిన్న పిల్లాడు, నా కోసం ఇన్ని రోజులు నువ్వు తపస్సు చేశావు కాబట్టి నీ కోరిక ప్రకారం నీ దగ్గరికి వచ్చాను, కానీ నేను ముందే చెప్పాను కదా అరిస్తే వెళ్ళిపోతాను అని. ఇప్పుడు నువ్వు అరిచేశావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఒకవేళ నీకు నన్ను మళ్లీ కలవాలని ఉంటే అనంతన్ కాడు అనే ప్రాంతానికి నన్ను వెతుక్కుంటూరా అని చెప్పి అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి మాయమైపోయాడు. ఇదంతా చూస్తున్న స్వామివారికి ఇన్ని రోజులు తనతో ఆడుకుంది తాను ప్రాణంగా పూజించే ఆ శ్రీ మహావిష్ణువే అని అర్థమయ్యి భరించలేని బాధతో గుండెలు పగిలేలా ఏడ్చారు. ఎలాగైనా ఆ పిల్లాడిని తిరిగి వెనక్కు తీసుకురావాలని నిర్ణయించుకుని ఆ పిల్లాడు చెప్పిన అనంతన్ కాడు అనే ప్రాంతాన్ని వెతుక్కుంటూ బయలుదేరారు. అలా కొన్ని రోజులు నడిచిన తరువాత స్వామి ఒంట్లో ఓపిక మొత్తం అయిపోతుంది తప్ప ఆ అనంతన్ కాడు ఫారెస్ట్ మాత్రం కనిపించలేదు. ఎన్నో రోజుల పాటు ఆహారం కూడా తీసుకోకుండా నడుస్తూ ఉండడంతో స్వామియార్ దారిలో ఒకచోట సొమ్మసిల్లి పడిపోయారు. ఇంతలో తన సమీపంలో ఒక గిరిజన మహిళ తన కొడుకును మందలిస్తూ, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? ముందు నువ్వు ఆ ఏడుపు ఆపు, లేదంటే నిన్ను ఆ అనంతన్ కాడులో పడేస్తాను అని అంటుంది. అంతే, అనంతన్ కాడు అన్న పేరుని ఆ తల్లి నోట విన్న మరుక్షణం స్వామివారికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది. ఆ తల్లి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి దయచేసి తనను ఆ అడవికి తీసుకెళ్లమని ప్రాధేయపడతాడు. స్వామి పరిస్థితిని అర్థం చేసుకున్న ఆ మహిళ దారి చూపించడానికి ఒప్పుకుని తన కోసం తెచ్చుకున్న ఆహారాన్ని ఆయనకు ఇచ్చింది. ఆకలితో అలమటించిపోతున్న స్వామియార్ ఆమె ఇచ్చిన ఆహారాన్ని స్వీకరించి అనంతన్ కాడు వైపుగా బయలుదేరుతాడు. అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆ గిరిజన మహిళ ఒక అడవిని చూపించి, ఓ స్వామి, ఇదే మీరు అడిగిన ఆ అనంతన్ కాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. స్వామియార్ ఆ మహిళకు ధన్యవాదాలు చెప్పి ఆ పిల్లాడి కోసం ఆ దట్టమైన అడవిలో తీవ్రంగా గాలించడం మొదలుపెడతాడు. కొద్ది సమయం తర్వాత దూరంగా ఉన్న ఒక ఇప్ప చెట్టు దగ్గర ఆ పిల్లాడు స్వామినే చూసి నవ్వుతూ కనిపించాడు. ఆనందంతో ఆ చెట్టు వైపుగా పరిగెత్తుకుంటూ వెళుతున్నప్పుడే ఆ చిన్న పిల్లాడు వెనక్కి వెళుతూ ఆ చెట్టులో కలిసిపోతాడు. అలా కలిసిపోయిన మరుక్షణం ఆ మహావృక్షాన్ని చీల్చుకుంటూ ఒక్కసారిగా ఆయన ముందు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే 12 కిలోమీటర్లు పొడవున్న అతిపెద్ద అనంత పద్మనాభుడు రూపంలో ప్రత్యక్షమవుతాడు. ఎన్నో ఏళ్లుగా ఆయన చేస్తున్న తపస్సుకు ఫలితం దక్కడంతో స్వామియారి ఆనందానికి అవధులు లేవు.
కాని స్వామి ఒకవైపు ఆనందంతో ఇంకొక వైపు ఆశ్చర్యంతో ఆ అనంత పద్మనాభుడి రూపాన్ని కళ్ళప్పగించి చూస్తూ, స్వామి, ఇన్నాళ్లకు నా భక్తిని మెచ్చి దర్శనమిచ్చారా? కాని మీరు ఇంతటి అపారమైన రూపంలో నా ఎదుట ప్రత్యక్షమైతే నేను మిమ్మల్ని ఎలా పూజించాలి? మీకు ఆలయాన్ని ఎలా నిర్మించాలి? మీ పాదాలెక్కడో మీ శిరస్సు ఎక్కడో తెలియడం లేదు. దయచేసి మీరే సెలవివ్వండి అని కోరాడు. భక్తుడి వేడుకోలు విన్న మహావిష్ణువు తన అపారమైన పరిమాణాన్ని తగ్గించుకుంటూ 18 అడుగుల విగ్రహంలా మారిపోయాడు. అయితే ఆ 18 అడుగుల అనంత పద్మనాభుడి రూపానికి ఒక్క ద్వారం సరిపోకపోవడంతో ఆ ఆలయంలో 3 ద్వారాలను ఏర్పాటు చేశారు. మొదటి ద్వారంలో ఆయన ముఖభాగం, రెండో ద్వారంలో నాభి, మూడో ద్వారంలో పాదాలు కనిపించేలా నిర్మించారు. సో ఇది కేరళ అనంత పద్మనాభస్వామి చరిత్రలోని మొట్టమొదటి ఘట్టం. 9వ శతాబ్దంలో మొదలైన ఈ చరిత్ర తర్వాత కాలంలో చేరా డైనాస్టీ రాజుల చేతిలోకి వచ్చింది. వాళ్లు స్వామివారి మహత్యం తెలుసుకుని విగ్రహం చుట్టూ ఉన్న చెక్క మంటపాన్ని విస్తరించి రాతి కట్టడాలను నిర్మించారు. ఆ తరువాత 12వ శతాబ్దం వచ్చేసరికి కేరళ ప్రాంతం మొత్తం అత్యంత పరాక్రమవంతులుగా చెప్పబడే ట్రావెన్కోర్ కింగ్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ల పాలన వల్లే అనంత పద్మనాభుడి దేవాలయం ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్గా మారింది. అది ఎలానో ఇప్పుడు చెప్తాను. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఆ నిధి ఒక్క రోజులోనో ఒక్క నెలలోనో అక్కడ ప్రత్యక్షమైంది కాదు, వందల సంవత్సరాలుగా అక్కడ పోగవుతూ వచ్చింది. దీనికి ప్రధానంగా 5 కారణాలు ఉన్నాయి. నంబర్ 1, గాడ్ టాక్స్. ట్రావెన్కోర్ రాజులు తమ రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే ప్రజలందరూ తమ సంపదలో కొంత భాగాన్ని పద్మనాభుడికి పన్నుగా ఇవ్వాలని రూల్ పెట్టారు. నంబర్ 2, బహుమతులు. శ్రీకృష్ణదేవరాయల నుండి పాండ్యుల వరకు ఎందరో రాజులు ఆలయాన్ని దర్శించుకున్నప్పుడల్లా టన్నుల కొద్దీ బంగారాన్ని గుడికి అర్పించేవాళ్లు. నంబర్ 3, దండయాత్రలు. ట్రావెన్కోర్ రాజులు పక్క రాజ్యాల మీద దండయాత్ర చేసి గెలిచిన ప్రతిసారి అక్కడి నుండి తెచ్చిన బంగారం, వజ్రాలు ఖజానాకు చేరేవి. నంబర్ 4, మహారాణి గౌరీ లక్ష్మీబాయి. ఈమె రాజ్యంలోని ఇతర ఆలయాల్లో అవసరానికి మించి ఉన్న బంగారాన్ని కూడా తెప్పించి పద్మనాభుడి ఖజానాలో భద్రపరిచింది. నంబర్ 5, బ్లాక్ గోల్డ్, మిరియాలు. ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యధిక పెప్పర్, మిరియాలు కేవలం ట్రావెన్కోర్లోనే పండేవి. అప్పట్లో ఒక పిడికెడు మిరియాలు ఇస్తే విదేశీయులు ఒక పిడికెడు బంగారాన్నిచ్చేవాళ్లు. ఈ కారణాల వల్లే ట్రావెన్కోర్ ఖజానా బంగారం, వజ్రాలు, వైడూర్యాలతో నిండిపోయింది. 1750 నాటికి ఆ కాలంలో టిప్పు సుల్తాన్ దండయాత్రల భయం మొదలైంది. అప్పుడు ట్రావెన్కోర్ రాజుగా ఉన్న మార్తాండవర్మ ఈ సంపద శత్రువుల పాలవ్వకూడదని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ రాజ్యం, ఈ సంపద అన్నీ ఆ అనంత పద్మనాభుడివే. నేటి నుండి నేను రాజుని కాదు, ఆ దేవుడి సేవకుడిని, పద్మనాభదాసుడిని అని ప్రకటించి తన రాజ్యాన్ని, సంపద మొత్తాన్ని దేవుడికి రాసిచ్చేశాడు. దీన్నే త్రిప్పడి దానం అంటారు. రాజ్యపు ఖజానా మొత్తాన్ని గుడి కింద ఉన్న A, B, C, D, E, F అనే 6 రహస్య గదుల్లో వాల్ట్స్లో నింపేశాడు. వీటిలో ఒక్క B- గదికి మాత్రం ఎవరు పడితే వాళ్లు తెరవడానికి వీలు లేకుండా సిద్ధుల్ని, తాంత్రికులని పిలిపించి నాగబంధం వేయించేశాడు. ఈ నాగబంధం అనేది వేదాల్లో చెప్పబడ్డ అత్యంత శక్తివంతమైన లాకింగ్ టెక్నిక్. కట్ చేస్తే 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ గదులను తెరిచి సంపదను లెక్కపెట్టాలని నిర్ణయించారు. ముందుగా C, D, E, F గదులను తెరిచారు. ఆ తర్వాత ఎంతో కష్టపడి వాల్ట్ Aని తెరిచారు. ఆ గది తలుపులు తీయగానే అధికారులకు కళ్ళు బైర్లు కమ్మే దృశ్యం కనిపించింది. లోపల ఇనుప పైపుల ద్వారా ఆక్సిజన్ పంపించి లోపలికి వెళ్లారు. అక్కడ నేల మీద గోడల నిండా కుప్పలు తెప్పలుగా బంగారు నాణాలు, వజ్రాలు, కిరీటాలు, 18 అడుగుల బంగారు గొలుసులు, వజ్రాల అంగీలు కనిపించాయి. చెక్క పెట్టెలు ఎప్పుడో కుళ్ళిపోయి ఆ బంగారమంతా ధాన్యం రాసుల్లా పడి ఉంది. కేవలం వాల్ట్ Aలోని సంపద విలువే అప్పటి మార్కెట్ రేట్ ప్రకారం దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఇక పురాతన విలువ, యాంటీక్ వాల్యూ కలుపుకుంటే అది ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇక మిగిలింది చివరిదైన వాల్ట్ బిబ్. ఈ ద్వారానికి గొళ్ళెలు, తాళాలు లేవు. కేవలం 2 పాము ఆకారాలు ఆ ద్వారాన్ని కాపలా కాస్తున్నట్టు ఉంటాయి. దీన్ని తెరవడానికి ప్రయత్నించినప్పుడు అర్చకులు వారించారు. నాగబంధం ఉన్న ఈ గదిని తెరిస్తే ప్రళయం వస్తుంది అని హెచ్చరించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా సెంటిమెంట్స్ని గౌరవించి ఆ గదిని తెరవద్దు అని ఆదేశించింది.
చివరగా 2020లో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. షెబాయత్ రైట్స్ ప్రకారం దేవుడి ఆస్తికి సంరక్షకులుగా ఉండే హక్కు ట్రావెన్కోర్ రాజవంశీయులకే చెందుతుందని స్పష్టం చేసింది. అనంత పద్మనాభుడు ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవుడిగా తన నేలమాళిగల్లో అంతులేని రహస్యాలను దాచుకుని శయనించి ఉన్నాడు. సో ఫ్రెండ్స్, ఇది అనంత పద్మనాభస్వామి ఆలయ చరిత్ర మరియు రహస్యం. ఎంతసేపు వీడియో చూసారంటే మీరు వీడియోకి కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నా. వెళ్ళే ముందు ఆ సబ్స్క్రైబ్ బటన్ని కూడా కాస్త పలకరించి వెళ్ళండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.